ఓం శ్రీమాత్రే నమః. శుభమస్తు అందరికీ. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ, వేదిక పైన ఉన్న వాళ్ళందరూ ఈ విశ్వానికి సంబంధించిన, దైవశక్తికి సంబంధించిన, గురు పరంపరకు సంబంధించిన, గురు ఆజ్ఞలను అనుసరించి ఈ విశ్వ కళ్యాణానికి తోడ్పడేవాళ్ళు కాబట్టి అందరి యొక్క క్లుప్తమైన దివ్య సందేశాలను తీసుకొని ఆ ఆశ్రమాలను సంబంధించి వాళ్ళని సంప్రదించాలి అనుకున్న వాళ్ళు చక్కగా తర్వాత వెళ్ళి సంప్రదించండి. ఇక్కడ గుప్తంగా ఉన్న గురు పీఠాలని, ఆశ్రమాలని మాతాజీలకు సంబంధించి కానీ, గురువులకు సంబంధించి కానీ విశ్వానికి పరిచయం చేస్తున్న వాళ్ళు సాయిరెడ్డి మాస్టర్స్ టీం. అందుకని వాళ్ళకి ధన్యవాదాలు చెప్దాము. మనందరి ఆశీస్సులు ఉండాలి. సో ఎప్పుడూ వినటమే కాకుండా మనం ఒక సభాస్థలిలో విశ్వానికి సత్యవాక్యాలని, విశ్వంలో ఏవైతే నిరంతరం శక్తివంతంగా ఉన్నాయో ఆ దివ్య సంకల్పాలని మనమందరం ఒకసారి ఉచ్చరిస్తూ ముందు గురు పరంపరకి, మనందరి గురువులకి ఒకసారి అందరికీ తెలిసినదే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఏ శక్తిని ప్రార్థించాలన్నా ఈ గురు ప్రారంభం, గురు అనుగ్రహం ఉండాలి. కాబట్టి ఒకసారి నేను చెప్పే ఈ దివ్య సత్య వాక్యాలని అందరం కలిసి విశ్వానికి ఏకకంఠంతో అందిద్దాం. ఒకసారి అందరూ నేను ఉచ్చరించిన తర్వాత 3 టైమ్స్ ఒక్కొక్కటి చెప్పండి. తర్వాత అందరి యొక్క దివ్య సందేశాలని నోట్ చేసుకోగలిగితే నోట్ చేసుకోండి, లేకపోతే ఎంతవరకు నిక్షిప్తం చేసుకోగలుగుతారో అది వారి వారి సంకల్ప సాధనా బలాలను బట్టి ఉంటుంది. ఒకసారి అందరూ చెప్దాము. అందరూ కలిసి మాతృదేవో భవ. పెద్దగా అందరూ చెప్పాలి, విశ్వానికి అందాలి. విశ్వం మొత్తం ఎంతో శక్తివంతమైన దివ్య మాత శక్తితో పరిపూర్ణత్వాన్ని పొంది ఉండాలి. పరిపూర్ణంగా ఉన్నదాన్ని మళ్ళీ మనం పరిపూర్ణం చేద్దాం. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ, అతిథి దేవో భవ. ఇవన్నీ ఆచరించటం వల్ల ఏం జరుగుతుంది? లోకమంతా ఎంతో సుభిక్షంగా ఉంటుంది. లోక సమస్త సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. లోకమంతా సుభిక్షంగా ఉండాలంటే మానవ జాతి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళందరూ ఎలా ఉండాలి అంటే ధర్మాన్ని ఆచరించాలి. ఆ ధర్మాన్ని మనం శరణు కోరాలి. కాబట్టి ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః, ధర్మో రక్షతి రక్షితః. ఈ ధర్మాన్ని ఎప్పుడు ఆచరించగలుగుతామంటే మన బుద్ధి సక్రమంగా ఉన్నప్పుడు. ఆ బుద్ధిని శరణు వేయాలి. కాబట్టి బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి. ఇవి రెండు సక్రమంగా నడవాలంటే సాధన ఉండాలి. ఆ సాధనలో సిద్ధి కలగాలంటే సేవాభాగ్యం ఉండాలి. కాబట్టి సేవా శరణం గచ్ఛామి, సేవా శరణం గచ్ఛామి,
సేవా శరణం గచ్చామి. వీటన్నిటి బలంతో మనకి సాధనా సిద్ధి వస్తుంది కాబట్టి ఆ సాధనలో మనం సిద్ధి పొందాలంటే ధ్యానం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి, ధ్యానం శరణం గచ్చామి. ఈ ధ్యాన సాధనతో ప్రకృతి మొత్తం పరవశించి శక్తివంతం కావాలంటే మానవ జాతి మొత్తం, ప్రపంచం మొత్తం, విశ్వానికి ఏమందించాలి? అహింసో పరమో ధర్మ, అహింసో పరమో ధర్మ, అహింసో పరమో ధర్మ. మన అందరం దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతలం కాబట్టి ఆ దేవతా శక్తులని సాధనతో సమాయత్తం చేసుకొని పరిపూర్ణంగా తయారవటానికి, ఆ పరిపూర్ణత్వం నుంచి ఎవరి స్థానాలలో వాళ్ళు, ఒక ఇంటిలో ఒక తల్లి స్థానంలో పరిపూర్ణత్వాన్ని అమ్మ ఎలా పొందిద్దో, ఒక్కొక్క గురువు ఒక్కొక్క పీఠానికి ఎలా ఆ తల్లి స్థానాన్ని స్వీకరించారో అలా విశ్వగురువులందరూ విశ్వానికి సంబంధించి ఈ భారతదేశం యొక్క సనాతన ధర్మంలో ఉన్నారు. కాబట్టి మనం ఎంత గోమాతని పూజిస్తూ, గోమాతను సంరక్షిస్తూ, గోమాతని పోషిస్తూ, గోమాతలకు జయజయలు పలుకుదాం, గోమాతను సంరక్షించుకుందాం. వీటన్నిటి ద్వారా మన పాలకులకు ఎలా అయితే రామరాజ్య పాలనలో వశిష్ఠ మహాముని యొక్క సలహాలతో శ్రీరాముడు రామరాజ్య పాలన చేశాడో, మనం విడుదల చేసే ఈ విశ్వ సత్య సంకల్పాలని విశ్వమంతా ప్రతిధ్వనించేలా మనం నిత్యం వీటిని సంకల్పిస్తూ ఉండగలిగితే రామరాజ్య పాలన మన భారతదేశం నుంచి ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం అవుతుంది. కాబట్టి సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్. అందరికీ శుభం కలుగుగాక.